కానీ ఆ అసలుకు 2 లక్షల రూపాయలు నీకు కంపెనీ సౌకర్యం కలిగినట్టు నీ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్లో రాసి క్వార్టర్ ఇచ్చేందుకు ఇంత, నీళ్ళు ఇచ్చేందుకు ఇంత, కరెంట్ ఇచ్చేందుకు ఇంత, దాని మెయింటెనెన్స్కి ఇంత, ఇవన్నీ కలిపి 1,52,00,000 చేసి దాని మీద 20-30% ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తుంది. గవ్వే పెరిచింది ఇన్కమ్ ట్యాక్స్ అని అడుగుతున్నా. దాన్ని ఎందుకు రద్దు చేయొద్దు? ఎప్పుడో 15-20 సంవత్సరాల కింద కోల్ ఇండియాలో ఈ జాతీయ సంఘాల ఒప్పందం చేసినాయి. ఒప్పందం చేసిన దాని కోల్ ఇండియా అంతా 10 సంవత్సరానికి వెళ్ళి నెలకు 4,000-3,000 ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది వాళ్ళకి. అది పెట్టమని చెప్పి అధికారుల సంఘం తీసుకుంటున్నారు. ఆ ఇద్దరు తీసుకుంటానని మన కింగరేలో ఉన్న అధికారులు 45-46% ఉన్న అలవెన్స్ల మీద మంచిగా 4 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసుకుంటున్నారు. మనకు సిగ్గనిపించాలి కదా మన కార్మిక సంఘాలకి. 10 సంవత్సరాలు తెలంగాణ బొగ్గాలి అధికారంలో ఉంది. అప్పుడు మనం ఏం తిట్టినాం? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి తెలియదు, వాళ్ళు టీడీపీ కేసులు రాష్ట్రంలో ఉంటారు, దేశంలో ఉండరు, దేశంలో మేము చేసుకొచ్చి అమలు చేసిన తిట్టాం కదా సత్యనారాయణ గారు, ఏఐటీ నాయకులారా. మరి ఒప్పందం చేసిన దాంట్లో నువ్వు ఉన్నావు, ఇలా అధికార సంఘంగా నువ్వు ఉన్నావు, ఎందుకు ప్రధానంగా బల్లగుర్తలేవు అని అడుగుతున్నా. ప్రతి కార్మికుడు 40,000-60,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ కడుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కార్మికులు కోరుకుంటారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసేద్దాము ఎవ్వరికీ లేదు, గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ ఉన్నంత కాలం అది రూపాయి దగ్గర పెరుగుకుంటూనే పోతుంది. కాబట్టి కనీసం మన చేతిలో ఉండే పని, మన ఒప్పందం చేసే కాగితాలు అమలు చేస్తే మంచికి నెలకు 50,000-60,000 ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఎందుకు పట్టుబట్టి అడుగుతలేవు? అది ఆల్రెడీ 5 జాతీయ సంఘాలతో సింగరేలకు ఒప్పందం అయింది. ఆ ఒప్పందం కాగితాన్ని బయటకు ఎందుకు పెట్టలేము? ఏఐటీ నాయకులు అడుగుతున్నా. సొంతిల్లు అన్నావు, మీటింగ్ జరిగింది, మీటింగ్లో పెట్టావా? స్ట్రక్చర్ మీటింగ్ 6 సంవత్సరాలతో చదువుతా అంటే దాంట్లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మేము అడిగితే మమ్మల్ని కూడా మాట్లాడినాడు. స్ట్రక్చర్ మీటింగ్ 6 సంవత్సరాలు చదువుతుంది, మేనిఫెస్టోని తీసి మరి కార్మికులకు ఈ డిమాండ్ని అడగాలి కదా. మేము అడిగితే రేపు చైర్మన్ మీటింగ్లో పెడతారట దాన్ని. అంటే చైర్మన్ రావడానికి ముందే తెలుసా? మొన్న స్ట్రక్చర్ మీటింగ్లో చైర్మన్ రావడానికి ఎట్టు తెలిసింది? తెలిస్తే నువ్వు ఎందుకు కూర్చున్నావు అక్కడ? సమస్యలు పరిష్కారం కాదు వేదికలు నువ్వు ఎందుకు కూర్చున్నావు అని అడుగుతున్నా నేను. టైంపాస్ కోసం పోయిన వాడికి ఒక్కసారి డిమాండ్ వెనకపోతే ముందుకు అసలు కష్టం. అంటే మొన్న చెప్తున్నారు ఏఐటీ ఆఫీసులో మీటింగ్ పెట్టి ప్రాజెక్ట్ అందరినీ పిచ్చెక్కిస్తాడు, రాని సమస్యలు పట్టుకొని గెలుపుతాడు, కార్మిక సంఘాలు బ్లేమ్ చేస్తున్నాయి, అది అచ్చేదా సచ్చేదా అంటాడు. మరి అచ్చేదా సచ్చేది కానీ గడ్డి మీద పెట్టిన డిమాండ్ అని అడుగుతున్నాను. ఆ డిమాండ్ మాకే వదిలిపెడితే అయిపోయింది కదా. అంటే ఎన్నికల మాత్రం చెప్తే ఓట్లు పెడితే పెడతావు, ఎన్నికల తెల్లాలి మాత్రం అచ్చేది సచ్చేది అంటావా? డిమాండ్ పెట్టకుండా కార్మికులు పిచ్చోళ్ళు చేస్తున్నావా? నిలదీయమని అడుగుతుందని. బీనాయి పేర్లు ఎంతమంది 10 సంవత్సరాలు కుమిలి వస్తున్నారు. నీ డిమాండ్ పెట్టినా పెట్టలేదా? అతి ఉత్తమమైన ఆ సమావేశం అది. మనకేమైనా హక్కులు వచ్చేది ఉంటే కొట్లాడి యాజమాన్యం కొట్లాడే ఒక అసెంబ్లీ లాంటి సమావేశం అది. వాళ్ళ నాయకత్వం అంతా ఉంటుంది, సింగని యాజమాన్యం అంతా ఉండే మీటింగ్ అది. దాంట్లో వ్యక్తి డిమాండ్లలో నీ మేనిఫెస్టో ఉందా? ఎన్నికల కన్నా ముందు మనం పెట్టే మేనిఫెస్టోలో అందరు కాపీ కట్టింది. 4 సంవత్సరాల కింద మనం ఆమరణ దీక్ష చేసి రకరకాల పోరాటాలు చేసి సొంత ఎన్నికలు చేస్తుంటే, బినామీలు చేస్తుంటే, క్యాడస్టిమలు చేస్తుంటే, లేదా కార్మికుల నివాస ప్రాంతాల సమస్యలు చేస్తుంటే మన అవహేళన చేసిన కార్మిక సంఘాలు సొంతిల్లా చివరికాలు సాధ్యమైద్దా అని చెప్పిన వాళ్ళు ఎందుకు పెట్టింది మేనిఫెస్టోలో సొంతిల్లు కార్యక్రమం ఇప్పిస్తామని అని అడుగుతున్నాను నేను. రాజకీయ కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం మంది కూడా గతంలో చెప్పినా చెప్పలేదా? అంటే ఈ 10 మాట చెప్తేనే ఓట్లు వస్తాయని కాపీ కొట్టి అన్ని పెట్టినావు, పెడితే పెట్టావు. చాలా సంతోషం. రాజన్న నోటితోటే మేము ఇప్పిస్తామని చెప్పించినాం. అదే ఒక అడుగు సీఐకి ముందుకెళ్ళింది, గుర్తుపెట్టుకోండి. ఒక అడుగు మనం ముందుకు వేస్తాం, మన కోరిక కూడా అదే. మనమే ఇప్పిస్తాం, మనమే కొట్లాడతాం, మనం ఏదో భూములు వస్తాం సీఐకి అనేది చెప్పలే. కార్మికులందరూ కోరుకుంటే ఏ ఎక్కైనా హస్తది అని చెప్పడం కోసం మేము ముందు ఎజెండా పెట్టినాం. ఈ ఎజెండా సక్సెస్ అయింది. రేపు మాపు ఇళ్ళు వస్తాయి, గ్యారెంటీ మీకు హామీ ఇస్తా ఉన్నాం. అందరూ అనుకుంటున్నారేమో ఇళ్ళు వస్తాయో రావో, సిఐటి వాళ్ళు కార్మికులు పైసా పెట్టకుండా, ప్రభుత్వం పైసా పెట్టకుండా, యాజమాన్యం పైసా పెట్టకుండా 20 లక్షలు 30 లక్షలు ఇల్లు వస్తుంది, ఎట్లా వస్తుంది అనుకుంటారేమో. వచ్చి తీరుతుంది చెప్పదలుచుకున్నా ఖర్చు. మళ్ళీ ఒకసారి మీకు హామీ ఇస్తా ఉన్నా. మనమేం గెలిచలేము, మనదేం ప్రభుత్వం కాదు.
మీ అండదండలతో గెలుస్తాం, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 2025, 26లో ప్రభుత్వం ఇయ్యక తప్పదు. ఇయ్యకపోతే కేసీఆర్ కూర్చున్న కాడే నువ్వు కూర్చుంటావు, ఇయ్యకపోతే టీజీపీ కేసు కూర్చున్న కాడే నువ్వు కూర్చుంటావు. గ్యారంటీ చెప్తాను నేను. ఎందుకు రాదు? మనం అడుక్కుంటున్నామా? మనం ఎవరన్నా దయాదాక్షిణ్యంగా ఉంటున్నామా? మన లక్షల రూపాయలు పోతున్నాయండి. 1000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. 100 కోట్ల రూపాయలు సంవత్సరం డివిడెండ్ల కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. దాంట్లో వాటా 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మనం మిగిలిన డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. యాజమాన్యానికి రకరకాల పేర్లతోటి మన కార్మికుల వేతనాలు కట్ అవుతున్నాయి. మీకు 100 సార్లు చెప్పినాం, నేను మళ్ళొక్కసారి చెప్తున్నా. ఇప్పుడేమి ఎన్నికలు కాదు, ఎన్నికల ముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉంటే ఇక్కడ ఫామ్ 16 ఇచ్చే పాటు ఫామ్ 12B అని అడుగుతున్నా. ఫామ్ 12B తీసుకుంటే నేను చెప్పే చరిత్ర అంతా బయటపడుతుంది. నోట్ చేసుకుని అందరు. నీకు క్వార్టర్ కుక్కర్కి ఇచ్చిన అనుకుంటున్నావు. మాకు నీళ్లు ఫ్రీయే, మాకు కరెంట్ ఫ్రీయే, మాకు క్వార్టర్ ఫ్రీయే, మాకు హాస్పిటల్ ఫ్రీయే, మాకు బండి పెట్రోల్ ఫ్రీయే అన్ని అనుకుంటున్నావు కదా. ఏది ఫ్రీ కాదు, గుర్తుపెట్టుకో.